ఏ జీవి ఏంటమ్మా అలా పాతేశారు? మా వైజాగ్ బీచ్ లో లోపల ఇసుక లోపల ఇలా ఏంటమ్మా? మ్యూజిక్ సిట్టింగ్ అని పిలిచారు సార్, పాతేశాడు సార్. ఈ అనిల్ చూస్తే వణికేచేస్తుందమ్మా. ఏదో ఒకటి అడుగుతాడు. నాకు తెలిసి పటాసప్పుడు బానే ఉన్నాడు సార్. మీరే బాగా ప్యాంపర్ చేశారు. నేను పాడతా దగ్గర నుంచి ఈయన్ని పాతేసే దాకా తీసుకొచ్చారు. సార్ 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 ఏంటి 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 సార్, 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 అక్కడ చూడండి. అనిల్ ఏంటి అనిల్ ఈ కత్తి? కత్తి లాంటి ప్రమోషన్ చేస్తున్నానని ఫ్యాన్స్ నా చేతిలో కత్తి పెట్టి ఈ తలపాగా పెట్టి కాన్సెప్ట్ కింగ్ అని ఒక బిరుదు ఇచ్చారు సార్. కానీ ఈ కత్తి చూడగానే ముహూర్తం రోజు ఒక కత్తి లాంటి ఒక వైరల్ ఐడియా చేయాలని, కానీ ఎన్ని 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 ఐడియాలు నేనే ఇవ్వాలి. ఒక ఐడియా మీరు ఇవ్వచ్చు కదా. కత్తి లాంటి ఐడియా ఇస్తానమ్మా. అప్పుడు కత్తి మీ చేతిలో ఉండాలి సార్. కెన్ ఐ నో దట్ ఐడియా సార్? ఐ వాంట్ టు, ఐ యామ్ వెరీ క్యూరియస్. ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్ ఐడియాస్. Yes, come on. నైస్ ఐడియా. రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన వెంకటేష్ గారు. ఎలా ఉంది అనిల్? వైరల్ ఫీవర్ వచ్చాను నేను బయలుదేరి. ఆగమ్మా నీళ్ళు. ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు, మరి నాతో తిలకం పెట్టించుకోవాలి. వీర తిలకం అమ్మాయిలు కదా పెట్టాలి. ఇద్దరిలో ఒక్కరు పెట్టండి ప్లీజ్. ఇద్దరం పెడతాం. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా. జీవి గారు బ్రేక్ఫాస్ట్. వద్దురా, నా కడుపు నిండిపోయింది. ఎంత రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా? మనది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ప్లీజ్. మేమంతా ఇప్పుడు కలిసాం, వచ్చే సంక్రాంతికి మిమ్మల్ని కలుస్తాం.